ఏంటి అంటే ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏంటి అంటే చిన్న చిన్న పిల్లాడైనా సరే, స్కూల్కు వెళ్ళని పిల్లాడైనా మొదటగా వాడి నోటి నుంచి వచ్చేది ఏంటయ్యా అంటే వెంకన్న స్వామి తిరుమల అంటాడు, తర్వాత శ్రీశైలం అంటాడు, యాదగిరిగుట్ట అంటాడు, కొన్ని ఇలాంటి పేర్లు వస్తాయి. ఎన్ని పేర్లు వచ్చినా కూడా ఫస్ట్ తిరుమల పేరు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే కాదు, మీరు అన్నట్టుగా దేశ విదేశాల్లో సైతం వెంకన్నకు ఉన్నటువంటి ఆ క్రేజ్ అటువంటిది. అయితే పవిత్ర పుణ్యక్షేత్రంగా ఒక దేవాలయాన్ని గుర్తించండి అని చెప్పేటటువంటి స్థితి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు సార్, సీరియస్గా. ఇది పుణ్యక్షేత్రం కాన్సెప్ట్ అండి. కిందటి సంవత్సరం నేను వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్లీ. ఎందుకంటే తిరుపతి నుంచి వెళ్తుంటే తిరుమలకి చాలా డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. అక్కడ వాసన చూసినా కానీ, అక్కడ జనాలు చూసినా కానీ, మీట్ కానీ, ఫిష్ కానీ, తాగటం కానీ ఇవన్నీ కనపడతాయి. ఇది మీరు వెళుతుంటే, పుణ్యక్షేత్రానికి వెళ్తుంటే ఇది ముందు మీతో పాటు వాసన తీసుకుపోతున్నది యాక్చువల్లీ. ఏమండి? సో అది ఒక పాయింట్ అండి. ఈ లాస్ట్ 1 year నుంచి కొన్ని విషయాలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నది చాలా బాధాకరమైందన్నమాట. ఒకటి ముంతాజ్ హోటల్. అది ఎక్కడ 4 steps. ఇది కనుక మన 7 hills ఇదే అయితే 7 కొండలు ఈ పక్కన ఇచ్చేసారండి. అంత పక్కన ముంతాజ్ హోటల్కి. ఏమండి? సో దానికి ఫస్ట్ యాక్చువల్లీ ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బట్ ఆయనకి ధైర్యం లేదు పర్మిషన్ ఇవ్వడానికి, కడటానికి. ఆయన వచ్చి భూమి పూజ కూడా చూశాడండి. ఆయన భూమి పూజ చేశాడు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. సో చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత నేను పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోమని. చాలా ఆర్గనైజేషన్స్ పోట్లాడినాయండి. కొంతమంది లీగల్ కేసెస్ కూడా వేశారు. 3.5 months పట్టింది దాన్ని క్యాన్సిల్ చేయడానికి. 1.5 floors వచ్చేసినాయండి ఆ ముంతాజ్ హోటల్. 1.5 floor ఆల్రెడీ వచ్చేసినాయి. అయినా కానీ సో దాన్ని క్యాన్సిల్ చేశారు అప్పుడు. అంటే అంత తీవ్రంగా అయిందనమాట. కొంతమంది స్వాములు కూడా వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు, హంగర్ స్ట్రైక్ చేశారు. అదంతా అది ఒక విషయం అండి. రెండోది తబ్లీగ్ జమాత్. ఏమండి? ఇంకా ప్రపంచంలో ఆంధ్రాలో ఇంకెక్కడా ప్లేస్ లేదండి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదైనా సరే మనం హర్ట్ చేయాలి, ఎందుకంటే పిల్లలు అదే పనిగా వస్తున్నారు, వాళ్ళకి భక్తి ఎక్కువ అవుతాయింది, భక్తిని ఎలా తగ్గించాలని ఏమన్నా మనసులో ఉందేమో నాకు తెలియదు. కానండి వాళ్ళ పరిస్థితి చూస్తే, వాళ్ళ నిర్ణయాలు చూస్తే మాత్రం భయంకరంగా ఉన్నాయన్నమాట. సో అది 5 ముస్లిం కంట్రీస్లో బ్యాన్ చేశారండి దాన్ని. అవును సార్, తబ్లీగ్ జమాత్ కదా. నిజం. ముస్లిం కంట్రీస్ బ్యాన్ చేస్తే వచ్చి ది మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ ఉన్న లార్డ్ వెంకటేశ్వర సిటీ మీరు పర్మిషన్ ఇస్తారండి? 2 daysకి 10,000 people వచ్చి నేను అల్లాహు అక్బర్ కొడతానంటే కొట్టుకోయ్యా, ప్రాబ్లం లేదు. ఎంత డబ్బులు ఉంది? ఇప్పుడు మన వాళ్ళు ఏదన్నానండి, ఇది ఇప్పుడు ఏదన్నా డేషన్ ఇచ్చారంటే మెరిట్ మీద కాదు, ఇది ఏదో ఒక విధంగా లాభం ఉండబెట్టే ఇస్తారు అంతే. కాబట్టి మనకు తెలుసు ఆ లాభం ఏమిటో. అది ఎంత లైఫ్లో ఎంత కావాలండి తినడానికి? ఎన్ని జనరేషన్స్ కావాలండి మనకి? 7 generations కన్నా సరిపోతుంది కదా. వీళ్ళు 70 generations సరిపడా డబ్బులు కాజేసుకుంటే కూర్చుంటున్నారు. తబ్లీగీ మసాది అసలు ఏమన్నా అర్థం ఉందా? అదొకటండి. మూడోదేమో ఈ లులు మాల్కి సంబంధించింది. లూలు మాల్ తింటే అసలు భయపడిపోతారండి. మీకు ఒళ్ళు జలతరిస్తుంది ఏం జరుగుతుందని వింటే. నిజంగా సార్, ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను చాలా మందికి. అంటే చాలా మంది బ్రెయిన్లో ఉంది, మనసులో కూడా ఈ ప్రశ్న. లులు మాల్ని మీరు ఎందుకు అంత వ్యతిరేకిస్తారు? గతంలో లులు మాల్ గురించి నేను ఒక వీడియో చేసినప్పుడు చాలా మంది, అరే మీరు మరీ ఇట్లా తయారవుతున్నారు ఏంటి అసలు, లులు మాల్ అది జస్ట్ షాపింగ్ మాల్, దానికి సంబంధించి మీరు ఎందుకు ఇంత అంటున్నారు? నిజంగా మీరు రాసినటువంటి ఆ లెటర్ కూడా నేను కొంత చూసాను, అది మీ ద్వారానే ఒకసారి ప్లీజ్ సార్ నిజంగా మీరే చెప్పాలి సార్ దానికి సంబంధించి. లూలు మాల్ ఇప్పుడు దాదాపు ఆయనకి 150 దాకా ఉన్నాయండి ఎక్కడన్నా కానీ. దాదాపు ఓన్లీ అబౌట్ 9 or 10 ఇండియాలో ఉన్నాయి. మన దగ్గర అక్కడ అవన్నీ మన ముస్లిం కంట్రీస్లో ఉన్నాయి.
మాకు తెలిసి ఇప్పుడు బెంగళూరులో ఉంది, కోయంబత్తూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇటు కొచ్చిన్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అది కనుక మనం స్టడీ చేసి అంతా చూస్తే మనకు తెలిసి 10,000 మొత్తం 15,000 మందిని మినిమం 15,000 మందిని ఎంప్లాయ్ చేస్తారండి. అంటే అంత పెద్ద ఇది అనమాట. అది పిక్చర్ చూస్తేనే అమ్మో అనిపిస్తుంది అనమాట. సో 10,000 ముస్లిం బాయ్స్ని అది ఎంప్లాయ్ చేస్తున్నారండి ఆయన. తర్వాత ఒక 5,000 హిందూ గర్ల్స్ని. అప్పుడు మనకు తెలిసిపోతాయింది ఏం జరుగుతుందో. కావాలని డెలిబరేట్గా లవ్ జిహాద్ చేంజ్ చేసి ఈ అమ్మాయిలన్నీ హిందూ ముస్లింగా కన్వర్ట్ చేయాలని వాళ్ళ ఇండైరెక్ట్గా దట్ ఈస్ వాట్ దేర్ ప్లాన్. అంతే ఏమండి, అది అలా ఉంటుంది. దీనికన్నా డేంజరస్ ఏమిటంటే 10,000 ఫ్యామిలీస్, ముస్లిం ఫ్యామిలీస్ తిరుపతికి వచ్చేస్తాయండి. ఒక్కొక్క యావరేజ్ ఫ్యామిలీ మనకు తెలుసు ముస్లిమ్స్ 6, 7, 8 ఉండొచ్చు. దట్ మీన్స్ 1 lakh ముస్లిమ్స్ వచ్చేసి మొత్తం తిరుపతిలో కాంగ్రిగేట్ అయిపోతారండి. అప్పుడు బహుశా హిందూస్ బికమ్ మైనారిటీ కూడా ఆ టైంలో. ఇదండి నేను దాదాపు 8 years కింద రాశానండి. ఏమని? ముస్లిమ్స్ ఆర్ ఎన్సర్క్లింగ్ తిరుపతి. నా వెబ్సైట్లో కూడా ఉంది. నేను రాసింది, నేను ఏది మాట్లాడిందో నా వెబ్సైట్లో ఉందండి. నేనే కొత్తగా ఏం చెప్పట్లేదు. ఇది నేను 8-10 years కిందటే చెప్పాను. అది ముస్లిమ్స్ ఆర్ ఎన్సర్క్లింగ్, మొత్తం దే ఆర్ గోయింగ్ టు ఆక్యుపై ఇట్. దే ఆర్, ఎందుకంటే చూసారా, కాశీ చూశారు కదా, మధుర చూశారు కదా, అయోధ్య చూశారు కదా. ది మోస్ట్ సీక్రెడ్ ప్లేసెస్ హిందూస్ ఏది అంటే అక్కడ ముస్లిమ్స్ వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేయటమేనండి వాళ్ళ మిషన్. దే సక్సీడెడ్ ఇన్ దోస్ 3 కదా. దే వాంట్ టు డూ ఇట్ సేమ్ థింగ్ ఇక్కడ. దే విల్ డూ ఇట్. ఎందుకంటే మనకి జ్ఞానం రాలేదు, మనకి అవేకనింగ్ లేదు. అంటే మనం ఒక పిచ్చలో పడిపోయాము. ఇది సనాతన ధర్మం ఎక్కడికి పోదనేది అదొక పిచ్చ, అన్ని మతాలు ఒకటి అని ఇంకొక పిచ్చ. ఈ 2 ఇన్క్యూరబుల్ డిసీజెస్, క్యాన్సర్ కన్నా డేంజరస్ అండి ఇవి. ఎవరైనా సరే ఈ రెండింటిని కనుక అడాప్ట్ చేసి థింక్ చేశారు అంటే నిజంగా వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఆన్ ది సైడ్ ఆఫ్ డిస్ట్రాయింగ్ సనాతన ధర్మ అండి. సో 10,000 to 1 lakh పీపుల్ అక్కడ మూవ్ అయిపోతారండి. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ చూసినా కానీ యూరోప్లో చూడండి, ఎక్కడైనా చూడండి, వేరెవర్ ది ముస్లిమ్స్ రీచ్ అబౌట్ 20-21%, దే నెవర్ ఫెయిల్డ్ ఇన్ కాంకరింగ్ ది కంట్రీ. మీరు ఎక్కడైనా చూడండి, యూరోప్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది యూరోప్ కదా, 20 అయితే ఇట్స్ ఓవర్, వీ కెనాట్ కంట్రోల్ దెమ్. సో అది 1 lakh పీపుల్ వచ్చేస్తారు. దాంతో మనకు తెలుసు కదా, మన హిందూస్ లాస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర వచ్చిన కాడ నుంచి వీఆర్ అబ్సెస్డ్ విత్ మనీ 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 తప్ప ఇంకేం లేదు. మనం పుష్ అవర్ చిల్డ్రన్ చదువు తప్ప ఒక మోరల్స్ ఇవ్వటం కానీ, ఒక ఎథిక్స్ చదవటం కానీ, రామాయణాన్ని గురించి చదవటం కానీ, రాముని గురించి చెప్పటం కానీ, కృష్ణుని గురించి అది లేనే లేదు ఎక్కడ పుస్తకాల్లోనూ. మన పేరెంట్స్ కూడా తెలీదు, వాళ్ళు కూడా చెప్పలేరు. అప్పుడు ఏం చేస్తాం, ఇదంతా పాలిటిక్స్ ఎంటర్ అవుతారు మన హిందూస్ అంతా. ప్రతి వాళ్ళు ఒక పార్టీ మొదలెడతారండి. ఈ రీజనల్ పార్టీస్ అనదర్ వన్ దట్ ఈస్ డిస్ట్రాయింగ్ అవర్ కంట్రీ. అది ఇంకొక టాపిక్. సో ఈ ముస్లిం ఏం చేస్తారు, ఒక నెగోషియేట్ చేస్తాడు హిందూకి, ఈ మైండ్లెస్ హిందూ ఆర్ సెల్ఫిష్ హిందూతో, he will get elected as a mayor. తిరుపతి will have ముస్లిం మేయర్. ముస్లిం మేయర్ అంటే ఏం చేస్తాడు ఆయన, ఎందుకంటే వాళ్ళు దే లివ్ ఫర్ దేర్ రిలీజన్ కదా, నిజం అంతే. అది తప్ప ఇంకా ఏది మనం మన ధర్మాన్ని తప్ప అన్ని ప్రియారిటీ ధర్మం ఏమండి. సో కాంట్రాస్ట్ చూడండి, వాళ్ళేమో వాళ్ళ మతాని కోసం చేస్తారు, మనమేమో మనం మతాన్ని నాశనం చేయడానికి చేస్తున్నాం మనం. అట్లా అయిపోయాం మనం. సో ఈయన ఒక హిందూతో డీల్ చేసేసి యూ విల్ గెట్ ఎలక్టెడ్ యాజ్ మేయర్. తిరుపతి విల్ హ్యావ్ ముస్లిం మేయర్ పీరియడ్. దెన్ ఏమవుతుంది, అప్పుడు ఆయన షరియా తీసుకొస్తాడండి తిరుపతిలో షరియాలో మదర్సాస్ మొత్తం. ఇప్పుడు మన హిందూస్ కూడా మదర్సాస్ పంపుతారు.
మదర్సాస్లో ఏం చెబుతారు? కిల్ కిల్ కిల్. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కిల్లు తప్ప ఇంకేం లేదు అక్కడ. అక్కడ అది నేర్పుతారు వాళ్ళకి. మదర్సాస్ మొదలు పెడతారు. సో నెక్స్ట్ స్టెప్ ఎవ్రీడే 5 times, సమ్ టైమ్స్ 6 times నమాజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇది తిరుపతిలో అంటే నమాజ్ చేసినప్పుడు ఎక్కడుంటే వాళ్ళు అక్కడే కదా. సో స్ట్రీట్ మీద కూర్చుంటాడు, పటక్కన హైవే మీద కూర్చొని నమాజ్ చేస్తాడు. మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోవాల్సిందే. తిరుపతి మొత్తం బ్లాక్ 5 times అయిపోతుంది. తిరుమలకి వెళ్ళేది బిగ్ మెయిన్ రోడ్ ఉంది కదండి. అక్కడ వచ్చి వాళ్ళు నమాజ్ చేస్తుంటే మీరు ఏం చేయగలరు చెప్పండి? మేయర్ ఈజ్ ముస్లిం. ఎవరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలి? ఏ పోలీస్ అన్నా ఎవడన్నా మన మాట వింటాడా? మామూలుగానే వినరు. ఇప్పుడు రాయచోట అని ఉంది కదా అక్కడ, మన పల్లకి తీసుకుపోతే వచ్చి పోలీసులు అయ్యా మీరు తీసుకెళ్ళొద్దు, మీకు ఏం రైట్స్ లేవు అని వాళ్ళు ఉత్తరం రాసి హిందూస్కి ఇస్తున్నారంటే మరి అసలు ఏం ప్రభుత్వాలు ఏమిటి? అసలు ఏదన్నా లా అండ్ జస్టిస్ ఏమన్నా ఉందా ఇండియాలో? ఆంధ్రలో ఎస్పెషల్లీ వాళ్ళు వస్తుంటే మనం గంటలు ఆపాలి, వాళ్ళు తుమ్ముకుంటే మనం ఆపాలి, వాళ్ళు ఏం చేసినా మనం ఆపాలండి. అంటే అసలు వాట్ ఈస్ దిస్ హిందూస్? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ నాయకత్వం ఏం చేస్తున్నారు? ఏం లేదు. మనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళల్లా పొజిషన్లో ఉండాలి, నెక్స్ట్ టైం ఎలక్ట్ చేయాలి, లేకపోతే నా కొడుకునన్నా ఎలక్ట్ చేయాలి, నా బావమర్దిని చేయాలి, నేనేదో చేయాలి, నేను లైఫ్ లాంగ్ దీనికి చీఫ్ మినిస్టర్గా ఉండాలి. కాబట్టి హజ్ హౌస్లు కట్టిస్తాను, క్రిస్టియన్ హౌస్లు కట్టిస్తాను, మీరు చెప్పండి, అడగండి, ఏది కావాలంటే అది ఇస్తా. మీకు రిజర్వేషన్ కావాలా తీసేసుకోండి, చెప్పండి. వాటి హిందూస్ ఏమో మనమేమో అడగం, మనకు అది లేనే లేదు, ఆ బ్లడ్లోనే లేదు. మనకి ఒకరిని అడ్వాంటేజ్ తీసుకోవాలనే దృక్పథం మనకు లేనే లేదు ఎక్కడ కూడా. అది మన స్వయం కృషితో బతకాలనేది మనది మెయిన్ ఐడియా. ఏ గవర్నమెంట్ మీద మనం డిపెండ్ అవ్వమండి, ఏ రిజర్వేషన్స్ మనం అడగం, డబ్బులు కూడా అడగం, ఏం లేదు. సో ఈ పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు మనకి హిందూస్కి? వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఇన్ ఆంధ్ర అండ్ ఇండియా? మీరు చెప్తుంటేనే అది అంటే చాలా స్కేరీ అండి. అంటే అంటే ఇప్పుడు నేను ఏదన్నా చెబుతుంటే పాయింట్అవుట్ అది లేదు సార్ ఇట్ అవ్వదు అని చెప్పొచ్చు, నాకు అదేం ప్రాబ్లం లేదు. బట్ లాజికల్గా ఉందా లేదా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఖచ్చితంగా అసలు సందేహమే లేదు సార్. దానికి లేదు అనడానికి అవకాశమే లేదు. అవకాశం లేదు.